హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రిస్టియన్ మిషనరీ జీవితం గురించి తెలుసుకుందాం. క్రైస్తవ మిషనరీ జీవితం అంటే త్యాగం, విశ్వాసం, మానవ సేవ. ఈ ప్రపంచంలో చాలా మంది తమ సొంత జీవితాన్ని మాత్రమే చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితాన్ని పూర్తిగా ఇతరుల సేవకు అంకితం చేస్తారు. ఇలాంటి గొప్ప వ్యక్తులలో ముఖ్యమైన వారు క్రైస్తవ మిషనరీలు. మనకు తెలిసిన విషయానికి పక్కన వాళ్లకు చెప్పటం వలన, నేర్పటం వలన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. క్రైస్తవ మిషనరీలు తమ కుటుంబం, సౌకర్యాలు, సుఖాలను వదిలి ప్రపంచంలోని దూర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు సేవ చేస్తారు. వారు దేవుని ప్రేమను, యేసుక్రీస్తు బోధనలను మరియు మానవత్వాన్ని ప్రజలకు తెలియజేస్తారు. వీరు చేసే ఈ సేవ ఎంతో అమూల్యమైనది. అసలు దేవుడు అంటే కూడా తెలియని ప్రాంతాలకి కూడా వెళ్లి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కూడా అక్కడ ఉన్న వారికి దేవుని మాటలు తెలియపరుస్తారు. ఎంతోమంది సేవకులు తినడానికి తిండి కూడా సరిగా దొరకని ప్రాంతాలలో కూడా దేవుని సేవ చేసేవారు. వారి జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. కానీ వారి సేవ చాలా గొప్పది. మిషనరీల వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విద్య, వైద్యం మరియు సామాజిక సేవలు అభివృద్ధి చెందాయి. మిషనరీ అంటే ఎవరు? క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా యేసుక్రీస్తు బోధనలను ప్రపంచానికి తెలియజేయడానికి పనిచేస్తారు. వారి ముఖ్య లక్ష్యాలు: దేవుని ప్రేమను ప్రజలకు తెలియజేయడం, పేదలకు సహాయం చేయడం, విద్యను విస్తరించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం అందించడం. మిషనరీలు సాధారణంగా గ్రామాలు, అడవులు మరియు పేద ప్రాంతాల్లో పనిచేస్తారు. మిషనరీల చరిత్ర ప్రారంభం. క్రైస్తవ మిషనరీల చరిత్ర యేసుక్రీస్తు కాలం నుంచే ప్రారంభమైంది. యేసు తన శిష్యులకు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు: మీరు ప్రపంచమంతా వెళ్లి సువార్తను ప్రకటించండి. ఈ ఆజ్ఞతో యేసు శిష్యులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ మొదటి మిషనరీలలో ముఖ్యమైన వ్యక్తి సెయింట్ పాల్. సెయింట్ పాల్ ఆసియా, యూరప్ ప్రాంతాలకు వెళ్లి క్రైస్తవ బోధనలు ప్రచారం చేశాడు. అతను అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. జైలులో ఉండడం, ప్రయాణ ప్రమాదాలు, ప్రజల ప్రతిఘటన. అయినా అతను తన సేవను ఆపలేదు. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు. భారతదేశంలో క్రైస్తవ మిషనరీల చరిత్ర చాలా పాతది. చరిత్ర ప్రకారం మొదటి క్రైస్తవ మిషనరీ థామస్ ది అపోసల్. అతను క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చాడని నమ్ముతారు. అతను ముఖ్యంగా కేరళ ప్రాంతంలో క్రైస్తవ బోధనలు ప్రచారం చేశాడు. తర్వాత యూరప్ నుండి అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వారు ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగాల్లో గొప్ప సేవలు చేశారు. ప్రముఖ మిషనరీలు: 1. విలియం క్యారీ. విలియం కేరీ ఆధునిక మిషనరీ ఉద్యమానికి తండ్రిగా గుర్తింపు పొందాడు. అతను ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి బెంగాల్ ప్రాంతంలో సేవ చేశాడు. అతని ముఖ్యమైన సేవలు: బైబిల్ను భారతీయ భాషల్లోకి అనువదించడం, పాఠశాలలు ప్రారంభించడం, ముద్రణాలయాలు స్థాపించడం. అతని సేవల వల్ల భారతదేశంలో విద్య అభివృద్ధి చెందింది. 2. మదర్ టెరేసా. మదర్ టెరేసా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ మిషనరీలలో ఒకరు. ఆమె పేదల సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించింది. ఆమె సేవలు: అనాథ పిల్లలకు ఆశ్రయం, రోగులకు వైద్యం, పేదలకు ఆహారం. ఆమె సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందింది. మిషనరీ జీవితం ఎలా ఉంటుంది? మిషనరీ జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. వారు ఎక్కువగా చిన్న ఇళ్లలో నివసిస్తారు. సాదాసీదా ఆహారం తింటారు. ఎక్కువ సమయం ప్రజల సేవలో గడుపుతారు. వారి రోజు సాధారణంగా ఇలా ఉంటుంది. ఉదయం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. తర్వాత వారు గ్రామాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. కొంతమంది పిల్లలకు చదువు చెబుతారు. కొంతమంది రోగులకు సహాయం చేస్తారు. సాయంత్రం ప్రార్థనతో రోజు ముగుస్తుంది. మిషనరీలు ఎదుర్కొనే కష్టాలు. మిషనరీల జీవితం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు: 1. భాష సమస్య. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక భాష తెలియదు. ఇతరులతో సంభాషించడం చాలా సమస్యగా మారుతుంది. అయినా కూడా వారు ఎంతో కష్టపడి సేవ ఏ కారణంగా కూడా ఆగకుండా ఉండాలని ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత భాష నేర్చుకునేవారు. 2. ఆరోగ్య సమస్యలు. కొన్ని ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఉండవు. అనారోగ్య సమస్యలు వస్తే పదుల కొద్ది కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఎన్నో కొండలు ఎక్కి దిగవలసి వచ్చేది. 3. ప్రమాదాలు. కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు లేదా హింస ఉంటుంది. అటువంటి సమయంలో జీవనం ఎంతో కష్టంగా మారుతుంది. బయటకు వెళ్లడానికి కూడా ఎంతో కష్టంగా ఉండేది. 4. ఒంటరితనం. కుటుంబం నుండి చాలా దూరంగా జీవించాలి. అయినా వారు తమ సేవను కొనసాగిస్తారు. మిషనరీల సామాజిక సేవలు. మిషనరీలు ప్రపంచంలో అనేక సామాజిక సేవలు చేశారు. వారి సేవలలో ముఖ్యమైనవి: పాఠశాలలు నిర్మించడం, ఆసుపత్రులు ప్రారంభించడం, అనాథాశ్రమాలు స్థాపించడం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం. భారతదేశంలో అనేక ప్రసిద్ధ పాఠశాలలు మరియు కాలేజీలు మిషనరీలే ప్రారంభించారు.
ఆధునిక కాలంలో మిషనరీలు. ఇప్పటికీ ప్రపంచంలో వేలాది మంది మిషనరీలు పనిచేస్తున్నారు. వారు ముఖ్యంగా పేద దేశాల్లో సేవ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, సోషల్ మీడియా, ఆన్లైన్ బోధనలు, డిజిటల్ బైబిల్. ఇలా వారు ప్రపంచానికి దగ్గరయ్యారు. మిషనరీ జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. మిషనరీల జీవితం మనకు చాలా గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఇతరులకు సహాయం చేయాలి, ప్రేమతో జీవించాలి, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండాలి, సమాజానికి సేవ చేయాలి. ఈ విలువలు ప్రతి మనిషి జీవితంలో అవసరం. క్రైస్తవ మిషనరీ జీవితం త్యాగం, ప్రేమ మరియు సేవతో నిండిన జీవితం. వారు తమ సొంత సుఖాలను వదిలి ప్రపంచంలోని పేదల కోసం పనిచేస్తారు. వారి సేవల వల్ల అనేక మంది జీవితాలు మారాయి. అందుకే మిషనరీలు ప్రపంచంలో గొప్ప మానవ సేవకులుగా గుర్తింపు పొందారు. వారి జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన జీవితాన్ని కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా ఉపయోగించాలి. దేవుని మాటలు తెలియని వారికి తెలియజేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని వారు చెబుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.